కార్తీక మాస ప్రాశస్త్యము స్నాన విధి కర్తవ్యములు. న కార్తీక సమోమాస సదేవ కేశవాత్పరం. నచ వేద సమం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసంతో సమానమైన మాసం గాని, కేశవునికి సమానమైన దైవము గాని, వేదముతో సమానమైన శాస్త్రము గాని, గంగతో సమానమైన తీర్థం గాని ఈ లోకంలో లేనే లేవు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని పురాణ వచనం. అంటే శివకేశవులిద్దరూ ఒకటే అని, వారిద్దరికీ భేదమే లేదని, శివుడు హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటారు అని, కనుకనే కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో శివుడిని పూజిస్తే కేశవుడు, కేశవుడిని పూజిస్తే శివుడు కూడా సంతృప్తి పడతారు అనేది నిర్వివాదాంశము. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉండే మాసమే కార్తీక మాసం. ఆకాశంలో నక్షత్ర దర్శనం ఉన్నప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానం చేయడం ఉత్తమం. అవకాశం ఉన్నంత వరకు నదీ స్నానానికే ప్రాధాన్యతను ఇవ్వాలి. లేని పక్షంలో బావి, చెరువు, పంపులలోని నీటిని ఉపయోగించుకొని స్నానాన్ని చేయాలి. స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చదువుకొని ఆ నీటితో స్నానం చేసిన నదీ స్నాన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. సూర్యుడు అస్తమయ సమయంలో తన శక్తిని నీటి యందుంచుతాడు. మరలా అతడు ఉదయించక ముందు మనం స్నానం చేస్తే సౌరశక్తి మన శరీరానికి తగలడం వలన మానవుడు శారీరకమైన, మానసికమైన ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆశ్వీజ పూర్ణిమ నాడు ప్రారంభించి కార్తీక పూర్ణం వరకు స్నానం చేసి కార్తీక స్నానాన్ని ముగించాలి. లేదా కార్తీక పాడ్యమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ముగించవచ్చు. లేదా కార్తీక మాసం పాడ్యమి నుండి అమావాస్య వరకు చేసి పూర్తి చేయవచ్చు. ఒకవేళ అన్ని రోజులు చేయడానికి ఆరోగ్యం సరిగా లేకపోయినా, మరే కారణం చేతనైనా వీలు కానప్పుడు కార్తీక పాడ్యమి, పూర్ణిమ, అమావాస్యలలోనైనా కార్తీక స్నానం చేస్తే నెల రోజులు స్నానం చేసిన ఫలితమును పొందే అవకాశం ఉంది. ఈ విధంగా చేసే స్నానం వలన పైకి కనిపించే శారీరక మాలిన్యంతో పాటు మానసికమైన మాలిన్యం కూడా తొలగించుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు ఉసిరిక పొడిని శరీరానికి పూసుకొని స్నానం చేయాలి. ఔషధ గుణములతో కూడిన ఉసిరిని స్నానానికి ఉపయోగించడం వలన శారీరక సౌందర్యం కూడా కాపాడబడుతుంది. శరీరంలో వేడిమిని పెంచి చలి బాధ నుండి శరీరాన్ని కూడా కాపాడుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ప్రదక్షిణలు చేసినట్లయితే శారీరక వ్యాధులు నశిస్తాయి. బుద్ధి కుశలత మరింత వృద్ధి పొందుతుంది. భూత ప్రేతాది బాధలు, గ్రహ బాధలు కూడా మటుమాయమైపోతాయి. కనుక సూక్ష్మంలో మోక్షంలాగా నారాయణ స్వరూపమైన ఉసిరిని పూజించి ఇహపర సౌఖ్యాలను పొందవచ్చు. అంతేకాక ఉసిరికలో ఉండే విటమిన్ సి మరెందులోనూ లభించదు. ఆరోగ్యానికి అత్యంత ప్రధానమైనది ఉసిరి అని సూచించడం కోసమే మహర్షులు అనాది కాలం నుండి ఉసిరిని ఆరాధించమని మనకు బోధించారు. ఉసిరిని పూజించేటప్పుడు దాని కింద కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఆ చెట్టుగాలిని పీల్చుతుంటాము. తద్వారా పైత్య ప్రకోపము తగ్గి ఆరోగ్యపరమైన అనేక ప్రయోజనాలను మనం పొందవచ్చు. కార్తీక మాసంలో దామోదరుని ఆరాధించడం మరొక ముఖ్య విషయం. దామము అంటే ఉదరము నందు మచ్చగలవాడు అని దామోదర శబ్దానికి అర్థం. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో యశోదానందుల ఇంట అవతరించి ఆగడాలు చేస్తున్నాడు. గొల్లవనితలు కృష్ణుని మీద చెబుతున్న నేరాలను విని సహించలేక యశోద చిన్ని కృష్ణుడిని త్రాటితో కట్టాలని ప్రయత్నించి విఫలమయ్యింది. తల్లి బాధను చూడలేక తానే తల్లికి చిక్కి తాడు చేత కట్టబడ్డాడు. అలా తాడుతో కట్టినప్పుడు 14 లోకాలు లోపల కలిగిన ఈ చిన్ని బొజ్జ వరుసుకుపోయి మచ్చ ఏర్పడింది. అందుకని ఆనాటి నుండి శ్రీహరి దామోదరుడయ్యాడు. ఆ రూపంలో కృష్ణుని ఆ నామంతో, ఆ మాసంతో ఆరాధించడం విశేషం. విష్ణుమూర్తికి ఇష్టమైన నామాలలో ఒకటి దామోదర నామం. అందుకని కార్తీక మాసంలో దామోదర ప్రీత్యర్థం అంటూ స్నాన, దాన, జప, తపాదులన్నింటినీ చేయడం శుభప్రదం. ఈ దామోదర ఆరాధన కార్తీక మాసం నెల రోజులు చెయ్యాలి. ఇక మరొక ప్రధానమైన అంశం, కార్తీక మాసంలో ఉదయాత్పూర్వం, సాయం సంధ్యా సమయాలలో దీపారాధన చేయడం. పితరులు ఆకాశ మార్గాన పయనిస్తుంటారు. వారికి దారి కనపడునట్లు చేయడానికి, పితరులు తృప్తి పడటానికి దీపారాధన చేయడం విశేషం.
భగవంతుడు తేజస్వరూపుడు. సమస్త దేవతలు ఆ దీపపు కాంతిలో ఉంటారు. ఎవరి ఆరాధన దైవాన్ని ఆ దీపకాంతిలో చూస్తూ నేత్రాల ద్వారా భగవదారాధన చేయడం ప్రత్యేకమైన అంశం. మరొక ప్రధాన అంశం తులసి ఆరాధన. తులసి శ్రీహరికి అత్యంత ప్రియమైనది. కనుక తులసిని ఆరాధించాలి. తులసితో శ్రీహరిని ఆరాధించాలి. క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రత్యేకంగా శ్రీ తులసీదాత్రి సమేత దామోదర ఆరాధన విశేషమైన ఫలప్రదం. కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ విధంగా ఆరాధిస్తే అశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. కార్తీక మాసమంతా పవిత్రమైనదే కనుక ఏ రోజైనా భగవదారాధన శ్రేష్టతమమే. అందులోని కొన్ని విశేషమైన రోజులున్నాయి. బలిపాడ్యమి, యమ విధియ, త్రిలోచన గౌరీ వ్రతం, నాగుల చవితి, నాగుల పంచమి, కోటి సోమవారము, మతత్రయ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, చిల్కు ద్వాదశి, వైకుంఠ చతుర్దశి, పాషాణ చతుర్దశి, కార్తీక పూర్ణిమ, జ్వాళాతోరణము, చతుర్మాస్య విధియ, గోవత్స ద్వాదశి, వాజసనేయి అమావాస్య మొదలైనవి విశేషమైనవి. ఆయా రోజులలో ఆయా దేవతలను ఆరాధించి వారి అనుగ్రహానికి కూడా అందరం పాత్రులు అవ్వడం మంచిది. బలిపాడ్యమి. బలిపాడ్యమి నాడు పురుషోత్తముని పాదస్పర్శతో బలి పాతాళానికి వెళ్ళాడు కనుక ఆ రోజు వామరూప విష్ణువును ఆరాధించడం శ్రేష్టం. యమ విధియ. యమ విధియ నాడు సోదరీ సోదరులు మృత్యుభయం లేకుండా ఉండాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రళయకారకుడైన శివుణ్ణి ఆరాధించడం ఉత్తమం. ఈ రోజున యముడు తన సోదరి ఇంట విందు ఆరగించాడట. కనుక ఈరోజు అన్నదమ్ములు అక్కచెల్లుల ఇంట భోజనం చేయడం, వారి చేతి భోజనం చేయడం ప్రశస్తమైనది. దీన్నే భగినిహస్త భోజనం అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచేది కార్తీక మాసం. అందువలననే ఈ మాసానికి అంతటి విశిష్టత. కార్తీక మాసము పరమ పుణ్యప్రదాయకము. ఈ మాసంలో విష్ణు శివభక్తులు చేసే ప్రతి సుకృత్వము అక్షయమవుతుంది. వాళ్ళకి విష్ణులోకాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని నారద పురాణం కూడా చెబుతున్నది. పైగా ఈశ్వరుడికి విష్ణువుకి ప్రీతికరమైన ఈ కార్తీక మాసమును ఏ వ్రతాదులు, దాన ధర్మాలు, పూజలు, ఆరాధనలు ఏవీ లేకుండా కాలం గడిపిన వారు తమ యొక్క ధర్మం నుండి జారిపోయి పశువుగా జన్మిస్తాడంటోంది నారద పురాణము. కార్తీక మాసంలో వ్రతరహితంగా గడిపేవాళ్ళు ఇతర మాసాలలో చేసిన పూర్తాది ధర్మాలు కూడా వ్యర్థమైపోతాయట. కార్తీక మాసంలో కృచ్ఛ్ర వ్రతాన్ని ఆచరించేవారు, ప్రజాపత్యమును ఆచరించేవాడు ప్రతి రాత్రి 3 రాత్రులు 10 రోజులు కానీ 15 రోజులు కానీ నెల రోజులు కానీ ఉపవాస దీక్షను చేసేవారు శ్రీహరి యొక్క పరమ పదాన్ని పొందుతారు. రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తూ ఏకభుక్తం ఉండేవారు, అనుకోకుండా వ్రతాన్ని ఆచరించేవాడు కూడా శ్రీహరి పదాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మాసంలో భూమి యందు అంటే భూమి మీద దీపాలను వెలిగించడం చేసేవాళ్ళు కూడా శ్రీహరి పదాన్ని పొందుతారు. ఈ దీపమాలను విశేషంగా పుష్కర తీర్థంలో కానీ, వారాహ క్షేత్రంలో కానీ, ద్వారావతిలో కానీ చేస్తే పరమపదమే లభిస్తుంది. ఈ మాసము వ్రత, దాన, అర్చనాదుల చేత విశేషమైన భక్తి కలుగుతుంది. ఈ కార్తీకంలో ఏకాదశి మరీ విశేషమైన రోజు. భీష్మ పంచకము విశేష ఫలప్రదము. ఈ మాసమున ఏకాదశి వ్రతాన్ని జాగరణతో సహా చేసినట్లయితే ఎంతటి పాపాత్ముడైనా మరలా తల్లి గర్భంలో నివసించే స్థితిని పొందడు. ఈ ఏకాదశి నాడు సాంఖ్యయోగము లేకుండానే మండలమును చూడగలవాడు పరమపదాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో మండలాన్ని చూడడం లేక వరాహ క్షేత్రంలో వరాహ స్వామిని గాని లేదా పోక వరాహమును దర్శించిన మళ్ళీ పుట్టుక అనేది ఉండదు. కుజక్షేత్రంలో శ్రీ ధరామండలాన్ని దర్శించాలి. ఇక కార్తీక మాసంలో నూనెను, తేనెను, మాంసాన్ని, స్త్రీని కూడా దూరంగా ఉంచాలి. విష్ణు తత్పరుడైన వాడు కార్తీక మాసంలో నిష్పావములను వదిలిపెట్టాలి. ఈ విధంగా చేస్తే సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. పొరపాటున ఒకసారి భుజిస్తే రాజవంశంలో జన్మిస్తాడు. కార్తీక మాసంలో పంది మాంసమును తిన్నవాడు 60,000 సంవత్సరములు రౌరవం అనే నరకంలో వండబడుతుంటాడు. ఆ తరువాత గ్రామసూకరంగా జన్మిస్తాడు. కార్తీక మాసంలో మాంసాన్ని భుజించేవాడు చండాలుడై పుడతాడు. కార్తీక మాసంలో ఏ కొద్దిపాటి వ్రతాన్ని ఆచరించినా సమస్త పాపాలను ఆ మాసమే నశింపజేస్తుంది. కార్తీక మాసంలో ఏదైనా వ్రతమును ఆచరించేవాడు మళ్ళీ పుట్టడం అనేది ఉండదు.
కనుక ఈ కార్తీక మాసంలో అన్ని విధాలుగా ప్రయత్నించి ఏదో ఒక వ్రతాన్ని తప్పక ఆచరించాలి. కార్తీక మాసంలో దీక్షని తీసుకోని వాడు పశువై పుడతాడు. కార్తీక వ్రతాన్ని ఇంట్లో ఆచరించకూడదు. విశేషంగా కార్తీక తిథిని ఆచరించకూడదు. తీర్థంలో ఆ కార్తీక తిథిని ఆచరించిన వాడు శ్రీహరి పదాన్ని చేరుకుంటాడు. కార్తీక శుక్ల ఏకాదశి నాడు వ్రతాన్ని ఆచరించి ద్వాదశి నాటి ప్రాతకాలంలో శుభకరములైన కలశములను దానం చేసినవాడు శ్రీహరి మందిరానికి చేరుకుంటాడు. సంవత్సర కాలమంతా వ్రతాలు చేసేవాళ్ళు కూడా వ్రత పరిసమాప్తిని కార్తీక మాసంలో చేయాలి అంటుంది శాస్త్రం. ఏకాదశి నుండి పూర్ణిమ వరకు గల ఈ 5 రోజులు వివాహములకు ప్రశస్తమైన రోజులు. ఉత్తరాయణ పుణ్యకాలం కాకపోయినా, లగ్న శుద్ధి లేకపోయినా వివాహములు జరిగితే పుత్ర పౌత్ర ప్రవర్ధకములను నారద మహర్షి నారద పురాణంలో కార్తీక విశేషాలలో వివరించాడు. అశేషమైన పాప నాశనానికి, భగవత్ ప్రీప్తి కోసం కార్తీక మాసంలో ఏదో ఒక వ్రతాన్ని ఆచరించాలి. వన సమారాధన. అందులో కుల వర్గ విచక్షణ లేకుండా అందరూ ఎవరికి వారుగా సహభంక్తి భోజనములు చేయడం, వనంలో ఉసిరిక నీడలో కలిసిమెలిసి అన్నదానాలు చేయడం, సంతర్పణలు చేయడం వలన సమస్త పాపాలు పటాపంచలైపోతాయి. దాంతో మోక్షం తప్పక లభిస్తుంది. వనభోజనాలతో గొప్ప, బీద, పెద్ద, చిన్న తారతమ్యాలేవీ ఉండవు. అక్కడ ఐకమత్యమే ప్రధాన ఉద్దేశం. సహనావవతు సహనౌ భునక్తు అనే వేద మంత్రాన్ని ఆచరణలో పెట్టడమే వన సమారాధనలోని ఆంతర్యం. కాలః కలయతామహం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక కాలంలో ప్రధానమైన భాగం కార్తీక మాసం. ఆ మాసంలో ఏ పని చేసినా భగవదారాధన అనిపించుకుంటుంది. పవిత్రమైన ఆ కార్తీక మాసంలో శివకేశవులకు ప్రీతికరమైన పనులను చేసి వారిని ఆరాధించి వారిద్దరి కృపా కటాక్షాలకు మనమందరం పాత్రులం కావడానికి ప్రయత్నం చేద్దాం. పవిత్రమైన కార్తీక మాస ఫలితాలను అందుకోవడానికి ముందడుగు వేద్దాం. స్వస్తి.